కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వాసవి గ్రూప్. మీ కలలను నేను నిర్మిస్తా. అందరికీ నమస్తే. గరం గరం వార్తలకి స్వాగతం. ఇవాళ కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం. అంతకంటే ముందుగాల హెడ్లైన్స్. జగ్గారెడ్డిని ఇంట్లో వేసి తాళం పెట్టాలంటున్న రేవంత్. వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. జెండా పండుగలో విహెచ్ కాక స్టెప్పులు. అమ్మ బాబోయ్, భూమిలో నుంచి మంటలు. దేశమంతా జెండా వందనం పండుగను ఫుల్ జోస్తో జరుపుకున్నారు. చూసే ఉంటారు మీరు సుత. అంతటా 3 రంగుల జెండాలు రెపరెపలాడినాయి. ప్రధానమంత్రి ఢిల్లీలో ఎర్రకోట మీద జెండా ఎగరేసి పెద్ద స్పీచ్ ఇచ్చిండు. రాష్ట్రాల సుత ముఖ్యమంత్రులు జెండా వందనం చేసిళ్ళు. అయితే అక్కడక్కడ కొన్ని విశేషాలు సుత అవపడ్డాయి. అవేందో చూద్దాం పాండ్రి. అది విహెచ్ కాక జోర్ మీద ఉన్నాడు కదా. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ వయసులో సుత ఎంత హుషారుగా స్టెప్పులు వేస్తున్నాడో చూస్తున్నారా అనుల్లా. కామారెడ్డి జిల్లాల ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన ఇండిపెండెన్స్ డే ఉత్సవాలకు హాజరైన విహెచ్ కల్చరల్ ప్రోగ్రామ్ జరుగుతుంటే ఆడవిల్లలతోని కలిసి ఫుల్ జోష్ తోని స్టెప్పులేసిండు. ఆయన డాన్స్ చూసి మస్తు ఎంజాయ్ చేసిండ్లు అక్కడ ఉన్నోళ్ళు. కాక రూటే వేరు అని నవ్వుకున్నారు. చెన్నై మెరీనా బీచ్ లో జరిగిన కార్యక్రమంలోనైతే సీఎం విజయ్ కంటే హీరోయిన్ త్రిషానే బాగా హైలైట్ అయింది. సీఎం తల్లిదండ్రుల పక్కకే ఆమెకు సుత సీట్ వేసిండ్లు. ఇక విజయ్ జీబు మీద నిల్చొని సెల్యూట్ చేసుకుంటా పోతుంటే త్రిష కూడా విజయ్ కి సెల్యూట్ చేసింది. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో గిర్ర తిరుగుతున్నది. అగో అదేందో తెలుసు కదా, దుబాయ్లుండే బుర్జు ఖలీఫా దునియా మొత్తంలా అన్నిటికంటే ఎత్తైన బిల్డింగు. అగో దాన్ని మన జెండాలో ఉండే 3 రంగులతోని సజాయించి హ్యాపీ ఇండిపెండెన్స్ డే అని మనకు గ్రీటింగ్స్ చెప్పింది అక్కడి గవర్నమెంట్. జోర్దారు ఉన్నది కదా. అట్లా చూస్తుంటే మిలిటరీ డ్రెస్ లా ముద్దొస్తున్న ఈ బుజ్జి ఏమంటున్నదో ఇనుండి ఫస్ట్. ఇన్నరానుల్లా. ఇండిపెండెన్స్ డే రోజు ఈ పాపకు వాళ్ళ డాడీ సోల్జర్ డ్రెస్ వేసిండు. ఇక మరి సోల్జర్ అంటే టెర్రరిస్టులను ఖతం చేయాలి కదా. అగో అదే ముచ్చట పట్టుకున్నది బుజ్జి. నాకు ఇప్పుడు అర్జెంటుగా ఒక టెర్రరిస్ట్ కావాలి అని ఏడుస్తున్నది. టెర్రరిస్ట్ ఎందుకు తల్లి అంటే, ఇప్పుడు నేను సోల్జర్ని కాబట్టి ఆ టెర్రరిస్టును ఏసేస్తా అని ముద్దుగా ఏడుస్తుంటే వాళ్ళ నాన్నకే కాదు ఈ వీడియో చూసినోళ్ళు సుత మస్తు నవ్వుకుంటున్నారు. క్యారెక్టర్ లా బాగా ఇన్వాల్వ్ అయింది చిట్టి తల్లి అని కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు. ఇగో ఇక్కడ ఇంకో చిట్టి తల్లిని చూడుండ్రి. వాళ్ళ స్కూల్లో జెండా ఎగరేసి జనగణమన వాడుతున్నప్పుడు కళ్ళు మూసుకొని ఎట్లా లీనమైపోయిందో చూస్తుంటే ముద్దొస్తున్నది కదా నుల్లా. అంత అయిపోయేదా ఇంకా ఒక్కసారి కూడా కళ్ళు తెరవలే. ఇక ఇప్పుడు ఈ వీడియో సుత సోషల్ మీడియాలో మస్తు వైరల్ అవుతున్నది. జగ్గారెడ్డికి తిండి పెట్టకూర్రి, వారం రోజులు రూమ్ లేసి తాళం పెట్టుర్రి అంటుండుల్లా రేవంత్ రెడ్డి సారు. పోస్ట్ని ఇదేంది, జగ్గారెడ్డి సార్ది కాంగ్రెస్ పార్టీనేనాయే, సీనియర్ లీడరేనాయే, అట్లనుడేంది రేవంత్ సారు అని షాక్ అవుతుర్రా. అయితే సుడుండ్రి, రేవంత్ సార్ అట్లా ఎందుకు అన్నాడో మీకే తెలుస్తుంది. వారం రోజులు రూమ్ లేసి బంద్ పెట్టి అన్నం పెట్టకూరి. అగో నిజంగానే రేవంత్ రెడ్డి సారు అట్లా అన్నాడేంది అని షాక్ అవుతున్నారా. అసలు ఇట్లా రేవంత్ సార్ ఎందుకు అన్నాడు అని అంటే, ఈయన అప్పుడప్పుడు నేను నిలబడను, నేను అది కాదు, నేను ఇది కాదు అని ఏదేదో మాట్లాడుతున్నాడు. అది మ్యాటరు. ఈ నడుమ జగ్గారెడ్డి సారు మాట్లాడుకుంటా నేను వచ్చే ఎలక్షన్లల్లో పోటీ అన్నాడు కదా. అందుకే రేవంత్ రెడ్డి సారు ఇట్లా అన్నాడు ప్రేమతోని. ఎందుకంటే 30 ఏళ్ళ నుంచి జగ్గారెడ్డి సార్తోనే దోస్తానం ఉన్నదట రేవంత్ సార్కు. నాకైతే ఫ్రెండు, నీకైతే నాయకుడినా. నాకు 30 ఏళ్ళ నుంచి దోస్తినా. అందుకే ఇట్లా మాట్లాడుకుంటా జగ్గారెడ్డి నిలబడాలన్నా వద్దా, నిలబడితే యాడ నిలబడాలనో రాహుల్ గాంధీ డిసైడ్ చేస్తాడు. రాహుల్ గాంధీ సారే నిర్ణయిస్తాడు అని చెప్పుకుంటేనే ఆయన రాముడైతే ఈయన హనుమంతుడు, మీకు తెలుసు కదా. మరి జగ్గారెడ్డి సారల్లా మేడం సంగతి ఏంది? వచ్చే ఎలక్షన్లల్లా మేడమే పోటీ చేస్తుంది అనుకుంటున్నారా? అయితే అక్కకిచ్చేది అక్కకిస్తాం, అన్నకిచ్చేది అన్నకిస్తాం. ఏ పొత్తుల పంచాయతీ ఏం లేదు. ఇట్లా మాట్లాడుకుంటా జగ్గారెడ్డి సారు ఎంత మంచోడో కూడా చెప్పిండు. మీరు 100 కోట్లు ఇచ్చినా మీకు నాయకుడు దొరకడు, 1000 కోట్లు ఇచ్చినా, వజ్రాలు ఇచ్చినా దొరకడు. ఇక ఆఖరణ ఓ మాట చెప్పిండు కదా అని అంటే, ప్రజల కోసం తిరిగే నాయకుడికి ఒకవేళ మార్కులు వేస్తే తెలంగాణ రాష్ట్రంలో నెంబర్ 1 జగ్గారెడ్డి వస్తాడు. నాకంటే కూడా జగ్గారెడ్డి సారు ఎప్పుడు జనంతోనే ఉంటాడాయే, కనబడ్డోళ్ళకల్లా సాయం కూడా చేస్తుంటాడాయే. అందుకే రేవంత్ సార్ ఇట్లా మాట్లాడిండు.
అప్పట్లో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేరును కొందరు మర్చిపోయినరు. యాదుకున్నదానుల్లా అది వాళ్ళ పార్టీలు ఉన్న కొందరు, అట్లనే కొందరు సినిమా వాళ్ళు. అయితే ఇప్పుడు మల్లో లీడర్ కూడా గట్లనే సీఎం పేరును మర్చిపోయిండు. మళ్ళా కేసీఆర్ సార్నే సీఎంను చేయబోయిండు. ఇంతకు వాళ్ళ లెవెల్ అంటే మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వ ఇన్న రానులా దానం సార్ ఏమన్నాడో, మన అందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనబోయి చెప్పున యాదకొచ్చి కల్వకుంట్ల దగ్గరనే ఆపి మళ్ళా రేవంత్ రెడ్డి సార్ పేరు చెప్పిండు. మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి దానం సార్ ఇట్లా తడబడుతోనే రేవంత్ రెడ్డి సార్ కూడా జర నవ్విండు. మరి దానం నాగేందర్ సారు బీఆర్ఎస్ లోనే ఉండే ముందు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో షరీక్ అయినా అది అయినట్టో కానట్టో అర్థమే అయితలేదాయే. మరి ఇంతకు ముందు బీఆర్ఎస్ లో ఉన్న దానం సారు కేసీఆర్ సార్ పేరును మరవలేకపోతుండా, లేకపోతే అనుకోకుండా అట్లా వచ్చిందో తెలియదు గాని రేవంత్ రెడ్డి సార్ ఉన్న సభ మీదనే ఇట్లా సారు పేరు మర్చిపోయి కేసీఆర్ సార్ పేరు చెప్తే ఎట్లుంటదుల్లా? మనందరి ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ ఇట్లనే అనిపించదా? అయినా ఒక సీఎం పేరు మర్చిపోయి ఇట్లా మాట్లాడుడైందో ఏమో అని అనుకోబట్టిరు దానం సారు మాటలు విన్న పబ్లిక్. తెలుగు టీచర్లు తెలుగు పాఠాలు చెప్తారు, హిందీ టీచర్లు హిందీ పాఠాలు చెప్తారు, సైన్స్ టీచర్లు సైన్స్ పాఠాలు చెప్తారు, సోషల్ టీచర్లు సోషల్ పాఠాలు చెప్తారు, మ్యాథ్స్ టీచర్లు మ్యాథ్స్ చెప్తే ఇంగ్లీష్ టీచర్లు ఇంగ్లీష్ పాఠాలతో పాటు గ్రామర్ కూడా చెప్తారు కదా. అయితే ఈడ మాత్రం ఒక ఇంగ్లీష్ టీచర్ ఏం చేసిందో తెలుసునా? 10వ తరగతి పిల్లలతోని నెత్తిన పెయిన్లు యూయించుకొని నూనె పెట్టించుకొని జడేయించుకున్నది. మైబాద్ జిల్లా కే సముద్రంలా కస్తూరిబా గాంధీ స్కూల్ ఇంగ్లీష్ టీచర్ అమ్మ అర్చన. అగ చూడుండ్రి, ఒక దిక్కేమో ఒక అమ్మాయితోని జడ వేయించుకుంటేనే ఇంకో దిక్కు వేరే అమ్మాయిని ఎందుకు చదువుతలేవని వార్నింగ్ ఎట్లిచ్చిందో. మరి మేడన్ నెత్తిన అంతగానం పెయిన్లు ఉన్నాయో ఆయంత కొత్త కొబ్బరి నూనె డబ్బా గిట్లా కొనుకొచ్చుకునేసరికి నెత్తికి నూనె పెట్టుకోవాలని అనిపించిందో ఏమో తెలియదు గాని స్కూల్ పిల్లలతోని జడేయించుకొని వార్తలకి ఎక్కింది. ఇంకా గమ్మత్ ముచ్చట ఏందంటే ఇదే స్కూల్లో పనిచేసేటోళ్ళే మేడం గారి జడ వేయించుకునే ముచ్చట్ను వీడియో తీసి వైరల్ చేసిండ్రట. మరి మేడం అంటే ఎవరికి కోపం ఉన్నదో ఏమో తెలియదు గాని ఇప్పుడు ఈ వీడియో పెద్ద ఆఫీసర్ల దగ్గరికి చేరిందట. కానీ చూడుండ్రి కొందరు టీచర్ల ముచ్చట ఎట్లున్నదో. అరే ఇంగ్లీష్ టీచరు ఇంగ్లీష్ పాఠాలు చెప్పాలి, లేకుంటే గ్రామర్ చెప్పాలి, కానీ ఈ జడ వేయించుకోవడమే చిత్రంగా ఉన్నది. పోన్రి, నిప్పు లేనిదే పొగ రాదు అంటారు, కానీ అక్కడ నిప్పు లేదు పొగ లేదు, కానీ నేల మీద మంటలు లేస్తున్నాయి. మామూలుగానైతే అప్పుడప్పుడు అక్కడక్కడ భూమిల నుంచి నీళ్లు ఎగజిమ్ముతుంటాయి, కానీ ఇక్కడ మంటలు ఎగిసి పడుతున్నాయిలా. ఆ మంటలు చూసి ఆ ఊరోళ్ళు పరేషాన్ అవుతున్నారు. అర్జునుడు ఒకసారి వామ్మో ఏందది, అక్కడ భూమి పర్రెలు వాసి మంటలు ఎగజిమ్ముతున్నాయి చూస్తున్నారా? ఆ పక్కకే నీళ్లు కుత కుత మసులుతున్నాయి. జార్ఖండ్ రాష్ట్రం బొకారో జిల్లాలో ఊపడ్డది ఈ వింత. ఈ మంటలను చూసి ఆ ఊరి జనాలు పరేషాన్ అవుతున్నారు. ఆ భూమి కింద ఆ అగ్నిపర్వతం ఏమని ఉండొచ్చని భయపడుతున్నారు. వారం దినాల సంధి ఈ ఏరియాలో వర్షాలు పడుతున్నాయట, అయినా కూడా ఈ మంటలు చల్లారతలేవాట. ఏంది వింత అని ఊరోళ్ళు బిక్కుమంటున్నారు. ఈ ముచ్చట ఎరకైన పెద్ద సార్లు ఆ ఏరియాకు పోయి పరిశీలించారట. అక్కడ భూమి లోపల మీథేన్ గ్యాస్ ఎక్కువ ఉన్నదట. ఆ మీథేను భూమి పొరలను చీల్చుకొని బయటికి ఎగజిమ్మినప్పుడు ఆక్సిజన్ తోని కలిసి మంటలు లేస్తాయని, ఇప్పుడు ఇక్కడ సుత అట్లనే మంటలు వస్తున్నాయని చెప్పిండ్రు. భయపడే అవసరం లేదట. ఏ మీథేనో ఏం మంటలో ఊరంతా మస్తు భయపడ్డారు. పోండ్రి, ఏనుగులు పోతుంటే కుక్కలు ఎన్నో మొరుగుతాయి, కానీ ఏనుగులు పట్టించుకుంటాయా? పట్టించుకోవు అంటారు. ఎందుకంటే ఏనుగు చాలా పెద్దగా ఉంటుంది, కుక్కకి ఇంతంత ఉంటుంది. అది కూడా ఏనుగు 7 కిలో పోతుంటే కుక్కలు ఎక్కడో నిలబడి మొరుగుతాయి అంటారు కదా. అయితే ఈడ మాత్రం ఒక కుక్క ఏనుగులతోని ఎట్లా తమాషాలు చేసిందో చూడుండ్రి. ఇటు ఈ ఏనుగును ఆట పట్టించింది, అటు ఆ ఏనుగును ఆట పట్టించింది. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు, ఉరుకుడు ఏనుగులను గిజి బిజి చేసుడు. చూడండి ఎట్లా ఉరుకుతున్నదో ఈ కుక్క. ఊర్లోకి ఏనుగులు వస్తాయని ఊరోళ్ళంతా కుక్కలు నెగబెడితే అన్ని కుక్కలు ఏనుగులను చూసి పారిపోతే ఈ కుక్క మాత్రం ఇట్లా చేసింది. కానీ ఆఖరికి ఏనుగులే వారిపోయినాయి. ఇక ఈ ముచ్చట ఇటు ఉంచితే ఇటు చూడుర్రి, ఈ పిట్ట ఎట్లా తింటున్నదో బియ్యం.
అక్క బియ్యం వేసుడు పిట్ట నోరు దాపి తినుడు, అక్క బియ్యం వేసుడు పిట్ట నోరు దాపి తినుడు. మరి ఇది వీళ్ళింటనే పెరుగుతున్నదో ఆయంత బియ్యాన్ని చూసి పిట్ట దూరంకి వెళ్ళి వచ్చి వాలితే అక్కే బియ్యం పెట్టిందో తెలియదు కానీ వీడియో మాత్రం మస్తున్నదిలే. రేవంత్ రెడ్డి ఫోటో ఫ్లెక్సీ లేస్తే ఫోటో కింద తెలంగాణ ముఖ్యమంత్రి అని రాస్తారు. బట్టి విక్రమార్క సార్ ఫోటో వేస్తే డిప్యూటీ సీఎం అని రాస్తారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి సార్ ఫోటో వేస్తే R&B మంత్రి అని రాస్తారు. ఎవరి ఫోటో ఫ్లెక్సీ లేసినా వాళ్ళ పదవులనే కింద రాస్తారు. కానీ ఫోటో ఒకళ్ళు వేసి పేరు ఇంకొకళ్ళు రాయరు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఇది తెలంగాణ పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సార్ ఫోటో. అందరు గుర్తుపట్టిండ్రు కదా. అయితే సార్ ఫోటో కిందనే ఏం రాసిండ్రో ఒక్కసారి మంచిగా చూడుండ్రి. రాహుల్ శర్మ IAS కలెక్టర్ జిల్లా మేజిస్ట్రేట్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా. అయ్య బాబోయ్, ఇదేంది ఉత్తమ్ కుమార్ రెడ్డి సారు కలెక్టర్ అయిపోయిండు అంటే అట్లున్నది మరి అక్కడ పని చేసే ఆఫీసర్ల పనితనం. మరి ఈ పేర్లు ఫోటోలు ఇచ్చేటప్పుడు ఆఫీసర్లు ఎట్లా రాసిచ్చిండ్రో ఏమో గాని నెల నెల సన్న బియ్యం ఇచ్చే మంత్రి గారు కలెక్టర్ అయిపోయిండ్రు. మరి ఫ్లెక్సీ వచ్చినాకనైనా చూసుకొని కొత్త ఫ్లెక్సీ పెడితే ఏమైందో, ఏదైనా మార్పులు చేర్పులు చేస్తే ఏమైందో తెలియదు గాని స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేసే ప్రోగ్రామ్ కు పెట్టిన ఫ్లెక్సీల ఆఫీసర్ల పనితనం అంతా ఇప్పుడు పెద్ద చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్ సారు ఆఫీసర్లను గట్టిగానే మందలిచ్చిండట. కానీ చూడుండ్రి ఎట్లున్నదో తెలంగాణలో కొందరి ఆఫీసర్ల పనితనం. మొన్నటికి మొన్న నల్గొండ జిల్లాలో గిట్లనే చేసిండ్రు, ఇక ఇప్పుడేమో వరంగల్ జిల్లాలో చేసిండ్రు. పట్నం పాత బస్తీలా మొన్న ఒక దొంగోడు ఏం చేసిండులా, ఆ గల్లి ఈ గల్లి తిరిగి ఆఖరికి ఒక ఇంట్లో జొరబడి డబ్బులు బంగారము వెండి జేబులో పెట్టుకొని బగ్గా కష్టపడ్డా అని అదే ఇంట్లో ఫ్యాన్ వేసుకొని నిద్రవేండు. మస్తు గురకబెట్టి ఇల్లంతా సప్పుడు చేసి ఓనర్కు దొరికితే పోయి స్టేషన్లో పడ్డాడు కదా. అయితే ఇప్పుడు ఆ దొంగకు దోస్తులు దొరికినరులా, ఇంతకు వాళ్ళేం చేసిర్రంటే దాబాల జొరబడి దొరికిన కాడికి దోసుకొని కొందరు దొంగలు పత్తా లేకుండా పారిపోతే ఈ తాగుబోతు దొంగలు మాత్రం 4 ఫుల్ బాటిల్ లేపి డాబా వెనకాలనే వండుకున్నారు. ఖమ్మం జిల్లా రెడ్డిపల్లి దగ్గర. అగజుడుండ్రుల్లా చెట్టు కింద ఒకలు చెట్టు అవతల ఒకలు ఎట్లా వండుకున్నారో. ఓర్ వారి లేవురా. డాబాలో ఉన్న కోడి కూర, మటన్ కూర, చేపల కూర పొట్ట వలిగేటట్టు తిని తాగినాక ఎందుకు లేస్తారు, ఎట్లా లేస్తారు? అసలు దొంగతనానికి వచ్చినట్టు సోయి ఉంటే కదా. చెప్పురా వారి, ఎట్లా వలగొట్టిర్రా తాళాలను, ఎట్లా లోపలికి పోయినరా? కార తీసుకొని వాళ్ళు కోటలు పట్టుకొచ్చుకున్నారు. వాళ్ళే పట్టుకొచ్చుకున్నారు. నువ్వు పలగొడితే వాళ్ళు పట్టుకొచ్చి. మరి పారిపోయిన దొంగలు ఎక్కడికి పోయినరో గాని వీళ్ళైతే పోయి స్టేషన్లో పడ్డరు. అసలు దొంగతనానికి వచ్చి తాగి వండుకున్నారంటే ఎంత తాగుబోతు దొంగలో వీళ్ళ ముఖాలను చూస్తేనే అర్థమవుతున్నది. గాని ఇక ఈ దొంగతనం ముచ్చట ఇటు ఉంచితే ఇటు చూడుండ్రి, దొంగలు డబ్బా కొట్టును వలగొట్టేటందుకు ఎంత పనితనం చూపెట్టిర్రో. 5 నిమిషాలు కాదు, 10 నిమిషాలు కాదు, అర్ధ గంట గిట్లనే కష్టపడ్డా వీళ్ళ పప్పులు ఉడకకపోయేసరికి పత్తా లేకుండా పోయిర్రట. కానీ చూడుండ్రుల్లా ఏసోంటి దొంగ బద్మాషగాళ్ళు మోపవుతున్నారో. ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం రుద్రాక్షపల్లి కాడ ముచ్చటగిది. మీరైతే మీ ఇంటికి మంచిగా తాళాలు వేసుకోండ్రి, సొమ్ములు డబ్బులు కాపాడుకోండ్రి, సరేనా? పైసలు ఎవ్వల కుత్తగానే రావు. కష్టపడి చెమట తీసి గంటల కమానం కాళ్ళు రెక్కలన్నీ ఓంగ పనిచేస్తే అప్పుడు అకౌంట్లో డబ్బులు పడతాయి. 100 రూపాయలను చాలా అల్కగా 4 ఛాయలు దాగి ఖర్చు పెట్టచ్చు. కానీ అదే 100 రూపాయలు సంపాదించాలంటే ఎంత గోసు ఉంటుందో అందరికీ తెలిసిందే కదా. అయితే పైసలు సంపాదించడం మనకే కష్టం. కానీ కొందరు ఎట్లా సంపాదిస్తున్నారంటే సారీ ఎట్లా కొట్టేస్తున్నారంటే యాడికెల్లో వచ్చిన ఏపీకే ఫైల్ను ఏమున్నదని ఓపెన్ చేస్తే ఏం లేకుండా ఊడ్చేసి ఉత్త అకౌంట్ చేసిండ్రట జైత్యాల జిల్లా వాణినగర్లా. ఇగో ఈ అశోక్ అన్న అకౌంటునే సైబర్ నేరగాళ్ళు హ్యాక్ చేసి డబ్బులు కొట్టేసింది. చెప్పవే అన్న, చూస్తే మంచిగా తెలివి కళ్ళం లెక్కనే ఉన్నావు గాని గట్లెట్లా బోర్ల పడ్డవే? ఎన్ని డబ్బులు పోయినాయే? 1,99,000 ఒకసారి, 1,99,000 ఒకసారి, 15,000 ఒకసారి, మొత్తం 4,15,000 రూపాయలు నా అకౌంట్ నుంచి వెళ్ళి సైబర్ మోసగాళ్ళు. ఓష్ని అన్నాలం పాడుగాను. ఇన్నరా అనుల్లా ఎంత మోసం జరిగిందో. 4 లక్షల రూపాయలకు ఎక్కువనే టక కట్ చేసి పడేసిండ్రట. అట్లని ఈ అన్న ఏం ఓటీపీలు చెప్పలేదట. అయినా కూడా డబ్బులు పోయినాయని బ్యాంకు పోయి కంప్లీట్ చేస్తే వాళ్ళేమన్నారే అన్న? అట్టిగా అనవసరంగా ఒక 35 నిమిషాలు టైం బ్యాంకులో వేస్ట్ చేసారు. ఆ బ్యాంకు అయినాక వెంటనే
1930కు ఫోన్ చేయమంటే నా డబ్బులు నాకు వస్తున్నాయి కావచ్చు. వాళ్ళకు కూడా అవగాహన లేదు. ఇన్నారు కదా ఇదాట అసలు ముచ్చట. డబ్బులు పోయినాయి మొర్రో అని బ్యాంకు కోతే వాళ్ళు అటు చదిరి ఇటు చదిరి ఉన్న పుణ్యకాలం పూర్తి చేసిండ్రట. ఆఖరికి ఒక పోలీస్ ఆయనకు ఫోన్ కొడితే ఆయన అర్జెంటుగా కస్టమర్ కేర్ కు చేయమంటే అప్పుడు ఫోన్ చేసి మాట్లాడిండట. కానీ ఎక్కడి సైబర్ నేరగాన్లో ఏమో పోన్రి. మరి వాళ్ళు యాడికెళ్ళి దందా నడిపినరో అట్లెట్లా అన్న అకౌంట్కు సూటు పెట్టినరో గాని కష్టపడి చెమట తీసి సంపాదించుకుని అకౌంట్లు వేసుకున్న పైసలు మింగి నీళ్లు దాయిన్ రుబ్బాడు వేగాన్లు. జనాలు చూసిండ్రు కదా, మీరైతే జర పైలంగుండులో ఏ లింకులు పడితే ఆ లింకులు ఓపెన్ చేయకుండ్రి సరేనా. నీళ్ళ గుంతల మునిగిన, బాయిల మునిగిన, చెర్ల మునిగిన, సముద్రంలో మునిగిన, యాడ మునిగిన మునుగుతే అంతే సంగతులుల్లా. ఇక ప్రాణాల మీద ఆశ వదులుకోవాల్సిందే. బాయిల మునిగినోళ్ళు అడుగు పడతారు, సముద్రంలో మునిగినోళ్ళు అలలకు ఎక్కడికో కొట్టుకుపోతారు. కండ్ల ముంగటనే కనబడకుండా అవుతారు కదా. అయితే ఈడ మాత్రము ఒకళ్ళు గట్లనే కొట్టుకుపోతుంటే ఏం చేసిరో తెలుసునా? అరరరే దేవుడా, అలలు ఆగకుండా వస్తున్నాయి కదా. అటు దిక్కేమో అన్న కొట్టుకపోతున్నాడు, ఈ అన్న సముద్రంలోకి పోతున్నాడు కానీ దొరుకుతాడు అంటారా? ఆగో ఆగో, దగ్గరికి పోయిండు, పట్టుకున్నాడు. అమ్మయ్య, అటు ఇటు చేసి ఒడ్డుకేసిండ్రులే. విశాఖపట్నం దగ్గర జరిగింది ఈ ముచ్చట. రాయపూర్ నుంచి బీచ్ను చూసేతందుకు వచ్చిన ఈ అన్న సముద్రంలోకి దిగితే ఒక్కసారిగా అలలు పెరిగేసరికి గింత పని అయింది. కాకపోతే అప్పటికే చూసిన లైఫ్ గార్డ్స్ ఇట్లా బయటికి గుంజుకొచ్చిండ్రు. కానీ నీళ్లలో మునిగి బయటికి వచ్చిన అన్నే అపస్మారక స్థితిలోకి పోయిండట. దవాఖానలో చేర్పించి ట్రీట్మెంట్ అందిస్తున్నారట. కానీ చూసిండ్రా అనుల్లా ఎంత పని చేసినాయో అలలు. అమ్మలు, అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు జర బీచ్ల దగ్గరికి పోయినప్పుడు పైలంగుండుండ్రి. చూసేతందుకు నీళ్లు మంచిగానే కనబడతాయి గాని ఒక్కసారి అలా పెద్దగా వస్తే అంత పరిశాన్ కథ ఉంటది. ఏమంటున్నాం, ఈ అన్న అయితే మంచిగా బతికి బయటికి రావాలి అని కోరుకుందాం. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం గరం వార్తలు. మళ్ళీ చేపిసోళ్ళ ఇంకిన్ని గరం గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.